కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్కు తరలివచ్చి తమ సమస్యలు విన్నవిస్తున్నారు. ఉదయం నుండే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానంటూ మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులైన తమకు సరైన జీవనాధారం లేదు. తమకు ఎన్టీఆర్ నగర్లో మంజూరైన టిడ్కో ఇంటికి వడ్డీతో కలుపుకొని 7 లక్షల వరకు రుణం చెల్లించాలని బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కళ నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు. సమస్యను విన్న నారా లోకేష్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తన కుమార్తెకు పూర్తి స్థాయి అంగవైకల్యం ఉందని, ఆ విధంగా దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బానుబీ, దివ్యాంగ పెన్షన్ కోసం నులకపేటకు చెందిన ఆంజనేయులు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన డి పెద్దిరాజు కోరారు. విద్యుత్ బిల్లు నెపంతో తొలగించిన తన దివ్యాంగ పెన్షన్ను పునరుద్ధరించాలని ఆత్మకూరుకు చెందిన ఆర్ హేమలత విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం వంశీకృష్ణ కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ను పునరుద్ధరించాలని ఎర్రబాలెంకు చెందిన ఎన్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బి కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందని, ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సిహెచ్ అనుష విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ అండతో తన ఇంటి దారిని కబ్జా చేసి అక్రమ కేసులు నమోదు చేశారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం శృంగాపురానికి చెందిన పి శివకుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈఓ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైన తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వం నిలిపివేసిందని, తమను ఆదుకోవాలని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.